సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవటం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి సింపుల్ స్టడీ ఒకటి ఇప్పుడు మీకు చెప్తానండి. సాఫ్ట్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళు వీడియోని మిస్ కాకుండా చూడండి. ఈ స్టడీ 242 మెడికల్ స్టూడెంట్స్ లో జరిగిందండి. వారు సాఫ్ట్ డ్రింక్స్ తీసుకునే విధానాన్ని బట్టి 3 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. రోజుకి 2 సార్లు కంటే ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్ తీసుకున్న వాళ్ళని ఫస్ట్ గ్రూప్ లో ఉంచారండి. రోజుకి ఒకసారి సాఫ్ట్ డ్రింక్ తీసుకునే వాళ్ళని సెకండ్ గ్రూప్ లో, వారంలో 2-3 సార్లు తీసుకునే వాళ్ళని థర్డ్ గ్రూప్ లో ఈ విధంగా విభజించారు. సో వీరందరిలోనూ వాళ్ళ హైట్, వెయిట్, బిఎంఐ, బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ వంటి హెల్త్ పారామీటర్స్ అన్ని కూడాను చెక్ చేశారండి. సో ఫస్ట్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు దాదాపు 40% మందిలో ఈ హెల్త్ పారామీటర్స్ ఏదో ఒక ప్రాబ్లం ఉందని గుర్తించారు. సో రెండో గ్రూప్ లో అరౌండ్ 8% మందికి ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేశారు. మూడో గ్రూప్ లో కేవలం 3% మందిలోనే ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేశారండి. కన్క్లూజన్ ఏంటి అంటే సాఫ్ట్ డ్రింక్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయని. ఈ స్టడీ కాకుండా నేను ఇంకా 2 పాయింట్స్ యాడ్ చేస్తానండి. ఫస్ట్ ది, బిర్యానీ తినేటప్పుడు చాలా మందికి ఏదో ఒక సాఫ్ట్ డ్రింక్ తింటాం అలవాటు అండి. సో సాఫ్ట్ డ్రింక్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమే కాకుండా బిర్యానీ వల్ల హై క్యాలరీ డైట్ వల్ల రానున్న రోజుల్లో వాళ్ళకి డయాబెటీస్, ఒబేసిటీ వచ్చే ప్రాబ్లం ఉంది. సెకండ్ పాయింట్, ఇప్పుడున్న ఎండాకాలంలో సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం కంటే కూడాను కొబ్బరి నీళ్లు, మజ్జిగ, జావా, జ్యూసెస్ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.